మిత్రులారా, జూనియర్ ఎన్టీఆర్ తారక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన టాలెంట్, ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఇంకోటి ఇప్పుడున్న హీరోల్లో ఎవరూ సాటిరారబ్బా. చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తాడు ఆయన. సో అయితే తను హృతిక్ రోషన్తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు, మల్టీ లింగ్వల్ మూవీ, అది పాన్ ఇండియాగా. సో అదైతే ఆగస్టు 14కి ఏదో రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నారు. అయితే హృతిక్ రోషన్కి ఏదో కాళ్ళకు దెబ్బలు తగిలి కాస్త కొన్ని ఆగాయట. సో ఆగస్టు 14 వస్తుందా లేదా అన్నదాన్ని మనం అయితే సేమ్ అదే తేదీకి సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, తలైవా రజనీకాంత్ కూలీ సినిమా కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట. అయితే రజనీకాంత్ అన్నాడట ప్రొడ్యూసర్స్ని వాళ్ళని పిలిచి, జూనియర్ ఎన్టీఆర్తో పెట్టుకోవద్దు, ఆ సినిమాకు పోటీగా రిలీజ్ చేయొద్దు, మీరు ఒకసారి ఆ యూనిట్ని కనుక్కోండి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, దాని తర్వాత పెట్టుకుందాం లేదా దాని ముందు పెట్టుకుందాం అని చెప్పేట. చూడండి అసలు నిజంగా బా. అంటే అంతకుముందు కూడా ఒకసారి మీకు గుర్తుండే ఉంటుంది మిత్రులారా, ఒకటి జూనియర్ ఎన్టీఆర్ సినిమా, తర్వాత చిరంజీవి సినిమా ఇంద్ర అనుకుంటాను. సో అవి కూడా సేమ్ డేట్లో వస్తే చిరంజీవి కావాలని ఇంద్రా సినిమాని ఆపుకున్నారట, జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుంది వద్దు అని. సో దట్ ఈజ్ పవర్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్. ఎస్.